ఫోన్ రాలేదేంటి? హలో, ఎవరు? మిత్ర గారేనా? అవును, మీరెవరు? ఎస్, నేను వెయిట్ చేస్తున్న కాల్ వచ్చింది. నేను మనీషా అంకుల్ని యుఎస్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. మనీషాకు చాలా సేపు నుంచి ఫోన్ చేస్తున్నాను, తను లిఫ్ట్ చేయట్లేదు. 1 సెకండ్. నీ ఫోన్ ఎక్కడుంది మనీషా? ఇంట్లో పెట్టొచ్చాను మిత్ర. ఆ కాల్ కట్ చేసే. ఎందుకు? మీ అంకులే కదా, మాట్లాడు. హలో అంకుల్. ఏంటమ్మా మనీషా, 2 డేస్ నుంచి ఏమైపోయావు? అది అంకుల్, నేను మొన్న యుఎస్ వస్తానన్నావు. నీకోసం నేను వీసా రెడీ చేయించేశాను, ఫ్లైట్ టికెట్స్ కూడా పంపించేశాను. నిన్నంతా ఎయిర్పోర్ట్లో వెయిట్ చేశాను. నువ్వెందుకు రాలేదు? సారీ అంకుల్. ఏంటమ్మా సారీ? నీకోసం ఇక్కడ నేను చూసిన పెళ్లి కొడుకాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. నువ్వు వస్తే ముహూర్తాలు కూడా పెట్టుకుందాం అంటున్నారు. అది నేను అతన్ని పెళ్లి చేసుకోను అంకుల్. అదేంటమ్మా, మొన్న అడిగితే చేసుకుంటానన్నావు కదా, ఇప్పుడు ఎందుకు వద్దంటున్నావు? నేను మీకు తర్వాత కాల్ చేస్తాను అంకుల్. అమ్మా మనిషా, ఆగాగు. ఇంకా మిత్ర మీద ఆశలు పెట్టుకున్నావా? ఇంకా అతన్నే ప్రేమిస్తూ పెళ్లి చేసుకుంటానని ఎదురు చూస్తున్నావా? ఆ పెళ్లి జరగదమ్మా, అతను నిన్ను మోసం చేస్తున్నాడు. అంకుల్, నేను తర్వాత మాట్లాడతాను. తర్వాత అంటే ఎప్పుడమ్మా? ఆ మిత్రాన్ని ఎంత ప్రేమించావు? అతని కోసం ఎన్ని కలలు కన్నావు? మీ అమ్మ చనిపోయినప్పుడే నువ్వు ఇక్కడికి రావాల్సింది, అతని కోసం ఆగిపోయావు. ఇంకా ఎన్నాళ్ళని ఎదురు చూస్తావు? మిత్రాకి భార్య పిల్లలు ఉన్నారు, అతను నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకోడమ్మా. నా మాట విని ఇక్కడికి వచ్చేయమ్మా. ఇది చాలా మంచి సంబంధం, నువ్వు సుఖంగా సంతోషంగా ఉంటావు. సారీ అంకుల్, నాకు మళ్ళీ మీరెప్పుడు కాల్ చేయొద్దు. కార్ ఎందుకు ఆపావు మిత్ర? ఈ కాల్ అటెండ్ చేయకుండా ఉండాల్సింది. మా అంకుల్ ఇలాగే మాట్లాడతారని నేను ఫోన్ తీసుకురాకుండా అవాయిడ్ చేశాను. నా వల్ల నువ్వు చాలా సఫర్ అయ్యావు కదా మనీషా. ఒక మంచి లైఫ్ మిస్ అయ్యావు. ఇప్పుడు అవన్నీ ఎందుకు మిత్ర? ఇన్నాళ్ళు నువ్వు నా కోసమే వెయిట్ చేసావు. నేను కూడా నీకు ఆశ పెట్టాను. అనుకోకుండా మన మధ్య తప్పు జరిగిపోయింది. వదిలే మిత్ర. అటు చూస్తే లక్ష్మి, ఇటు చూస్తే నువ్వు. నాకేం చేయాలో తెలియడం లేదు. నిన్నటి నుంచి నలిగిపోతున్నాను. అంతా దేవుడే చూసుకుంటాడులే. ఎప్పుడేం చేయాలో అంతా ఆయనకి తెలుసు. పద, కమాన్ మిత్ర. యుఎస్ అంకుల్ గా బాగానే మాట్లాడారు రాజుగారు. మనీషా మళ్ళీ కొత్త ప్లాన్ స్టార్ట్ చేసింది. రఘువరా, అమ్మో దేవయాని వంటింట్లో ఉంది. ఏ జాను, రా ఇలా రా. ఏంటి పెద్దమ్మా? ఈరోజు వర్షం వస్తుందేమో, టెర్రస్ మీద బట్టలు ఆరేసుంటే కిందికి తీసుకురా. చలికాలంలో వర్షం ఎందుకు వస్తుంది పెద్దమ్మా? మీ అత్తయ్య వంటింట్లో వంట చేస్తోందే. వర్షమేమిటి, పిడుగులే పడచ్చు. ఆవిడికి తినడం తప్ప వండడం రాదే. ఆ వంటింట్లో ఏం చేస్తుంది? ఏమో, నేనడిగితే ఏదో ఒకటి చెప్తుంది. నువ్వెళ్ళి అడుగు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇక్కడేం చేస్తున్నారు అత్తయ్య గారు? కనపడ్డం లేదా? స్వీట్ చేస్తున్నాను. స్వీటా? మీ అబ్బాయి స్వీట్ తినరు కదా, మావయ్య కూడా తినరు. బావగారు బయటికి వెళ్లారు, పిల్లలు స్కూల్కెళ్లారు. మా కోసం అయితే మీరు చెయ్యరు కదా. నా కోసం చేసుకుంటున్నానే, ఏ చేసుకోకూడదా? అంటే మీరొక్కరే తింటారా? అయినా
రవ్వ లడ్డు ఎందుకు చేస్తున్నారు? ఎందుకైతే నీకెందుకే? కావాలంటే నీకు కాస్త పెడతాను, వెళ్ళు. ఆ, ఎందుకైనా మంచిది. ముందు మీరు తిన్నాకే మిగతా వాళ్ళకి పెట్టండి. అది ఎలా ఉంటుందో ఏమో. అంత చెత్తగా ఏముండదులే. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఆ, హ్మ్. వంటింట్లోకి వచ్చి మరీ అడిగి ఆరా తీసి వెళ్తోంది. కొంపదీసి డౌట్గానే వచ్చిందా ఏంటి? తొందరపడే ఒక కోయిల ముందే కూసింది అన్నట్లు మనీషా పెళ్లి గురించి నేను ముందే హింట్ ఇచ్చేశానా? జాను, వంటింట్లో మీ అత్త ఏం వెలగబెడుతోంది? రవ్వ లడ్డు చేస్తుంది పెద్దమ్మా. రవ్వలడ్డా? ఇది నందన్ కుటుంబంలో కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చిన వాళ్ళకే రవ్వలడ్డు తినిపిస్తారు. ఇప్పుడు ఈ ఇంట్లో కొత్తగా పెళ్ళెవరికి అవ్వబోతుంది? ఆ, అంటే అంటే మనీషా, నాకు కూడా అదే అనుమానంగా ఉందే. వెంటనే అక్కతో ఈ విషయం చెప్పాలి. వదినా, ఈ ఫైల్ క్లియర్ చేయాలి. మీరు ఇందులో సైన్ చేస్తే. చెప్పు జాను. ఏమండి, అక్కేం చేస్తుంది? వర్క్లో ఉంది. ఏ ఒరే చిన్నోడా, లక్ష్మికి ఒకసారి ఫోన్ ఇవ్వు, మాట్లాడాలి. వదినా, అత్తయ్య మీతో మాట్లాడుతుందంట. స్పీకర్ ఆన్ చేయి వివేక్. చెప్పండి పెద్దమ్మా. అక్క, ఇంట్లో దేవయాని అత్తయ్య రవ్వ లడ్డూలు చేస్తుంది. చేస్తే ఏమైంది? అమ్మా లక్ష్మి, మన ఇంటి ఆచారం ప్రకారం కొత్తగా పెళ్ళైన వాళ్ళకే రవ్వలడ్డు తినిపిస్తారు. ఇంట్లో అత్తయ్య లడ్డూలు చేస్తుందంటే గుళ్ళో మనీషా బావగారిని పెళ్లి చేసుకుంటుందేమోనని డౌట్గా ఉందక్క. అలా ఎలా చేసుకుంటారు? నువ్వు నీ డౌట్లు. ఆ మనీషా ఎంతకైనా తెగిస్తుంది. మిత్రాన్ని పెళ్లి చేసుకోవడానికి గుడికి తీసుకెళ్ళిందేమో. అందుకే దేవయాని ఇంట్లో రవ్వలడ్డు చేస్తుందేమో. ఆయన మీద నాకు నమ్మకం ఉంది పెద్దమ్మా. మనీషా మీద మాకు నమ్మకం లేదక్క. కూల్ డ్రింక్లో మందు కలిపింది బావగారితో తాళి కట్టించుకోదా. అది మందు అని తెలియక ఆయన తాగారు జాను. తెలిసి తెలిసి మనీషా మెళ్ళలో తాళెలా కడతారు? వాడు అమాయకుడే. వాడి మంచితనాన్ని మనీషా వాడుకుంటోంది. వాళ్ళ పెళ్లి జరిగితే నీ పెళ్లి పెటాకులవుతుంది. నా మాట విని ఏదో ఒకటి చెయ్యమ్మా. మీరు భయపడుతున్నట్టు ఏమీ జరగదు పెద్దమ్మా. ఆయన నాకు అన్యాయం చెయ్యరు. ఉంటాను. లక్ష్మి లక్ష్మి లక్ష్మి, మనం చెప్తూ ఉంటే మీ అక్కకు అర్థం కావడం లేదే. ఇంట్లో ఏం జరుగుతుందో ఏమో. వివేక్, ఫైల్ తీసుకెళ్ళు. ఒకసారి మీరు గుడికి వెళ్ళొచ్చు కదా వదినా. ఎలా వెళ్ళను వివేక్? అనుమానంతో వెళ్ళి ఆయన్ని అవమానించనా? అసలే గిల్టీగా ఉన్న ఆయన్ని మరింత గిల్టీగా ఫీల్ అయ్యేలా చేయనా? అత్తయ్య జాను అనుమానించడంలో అర్థం ఉంది వదినా. జరగని తప్పుని జరిగిందని చెప్తున్న మనీషా అన్నయ్య మీద ఒత్తిడి తీసుకొచ్చి తాళి కట్టించుకోగలదు. ఆ తర్వాత మనం ఏమీ చేయలేం. అలా జరగదు అని నా నమ్మకం వివేక్. అన్నయ్యని పెళ్లి చేసుకోవడానికి మనీషా ఇంత నాటకం ఆడుతుంది వదినా. ఇప్పుడు నువ్వు లేట్ చేస్తే లైఫ్ లాంగ్ బాధపడాలి. నన్ను బాధ పెట్టే పని ఆయన ఎప్పటికీ చెయ్యరు వివేక్. మనీషా చేయిస్తుంది వదినా. తను ఏమైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. ఒక్కసారి ఆలోచించు. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. చెప్పండి. మీరు ఈ జంటకి పెళ్లి చేయాలి. అలాగేనమ్మా. ఇదేంటి, జంటలు రెండే ఉన్నాయి, మరి 3 మంగళసూత్రాలు ఇచ్చారు? 3 జంట వస్తోంది పంతులు గారు. ఈ జంటలతో పాటు మీరు ఆ జంటకు కూడా పెళ్లి చేయాలి. ముచ్చటగా 3 జంటలకి 3 ముళ్ళు వేయించాలన్నమాట. శుభం. అన్నట్టు
దివ్యమైన ముహూర్తం ఉంది. తొందరగా ఆ 3వ జంటను కూడా రమ్మని చెప్పండి. మేడం, మనిష వచ్చేసింది. మీరు ఏర్పాట్లు చేయండి పంతులు గారు. అలాగేనమ్మా. మీరు కాసేపు అక్కడ వెయిట్ చేయండి. అయం ముహూర్తస్సు మీరు నాతో రండి, ముహూర్తస్తు శ్రీమన్మహాగణాధిపతయే నమః. వెళ్దామా మిత్ర? నువ్వు వెళ్ళి పూజ చేసుకుని రా మనిష, నేను ఇక్కడే ఉంటాను. ఒక్కదాన్నే పూజ చేసుకోవడానికా నేను నీతో వచ్చాను? పూజకు కూడా నువ్వు నా పక్కనే ఉండాలి మిత్ర. నువ్వేదో ప్రశాంతత కోసం వచ్చావు, మళ్ళీ నీ పక్కన నేనెందుకు? నువ్వు నా పక్కనుంటేనే నాకు ప్రశాంతత. నా మిత్రుడివైనా, తల్లివైనా, తండ్రివైనా ఇప్పుడు నాకు అన్నీ నువ్వే మిత్ర. నాతో కలిసి పూజ చేయటం నీకిష్టం లేకపోతే ఇంటికి వెళ్ళిపోదాం. నేను బలవంతం చేయటం నాకిష్టం లేదు మిత్ర. పద, ఇంటికి వెళ్దాం. మనిష, పూజ చేసుకొని వెళ్దాం. పద మిత్ర. ఏంటి మిత్ర, నేను నీ చేయి పట్టుకోకూడదా? ఆహా, అదేం లేదు. నీకిష్టం లేకపోతే చెప్పు, వదిలేస్తాను. పర్వాలేదు మనిష, పద. నీ మంచితనమే నాకు ఆయుధం మిత్ర. ఇలాగే నీ మెడలు వంచి నా మెడలో తాళి కట్టించుకుంటాను. ఆహా, పద మిత్ర. నువ్విక్కడే ఉండు మిత్ర, నేను వెళ్ళి ప్రదక్షిణ చేసొస్తాను. అంతా ఓకే కదా సరియు? ఓకే మనీషా, నువ్వు చెప్పినవన్నీ అరేంజ్ చేశాం. మీ పెళ్లి జరిపించడానికి పంతులు గారు కూడా ఒప్పుకున్నారు. ముహూర్తం ఎన్నింటికి? ఇంకా 20 నిమిషాలుంది. అప్పటి వరకు ఆ పూజ ఈ పూజ అని టైంపాస్ చేసి మిత్రని అలా హోల్డ్ చేయి. అది నేను చూసుకుంటాను. ప్లాన్లో మిత్ర పార్ట్ మీరు చూసుకోండి. మొత్తానికి పెద్ద సాహసం చేస్తున్నారు మేడం. మిత్ర లాంటి వాడు దక్కాలంటే పెద్ద పెద్ద సాహసాలే చెయ్యాలి. మన ప్లాన్ పూర్తయ్యి మిత్ర నా మెళ్ళో తాళి కట్టే వరకు మనం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త. మిత్ర సారు లక్ష్మీ మేడం గారి భర్త కదా? మిత్ర గారు, అయ్యో లక్ష్మి, పట్టు. అయ్యో ఏమైందండి? అటు పదండి. మిత్ర గారు, కొంచెం మంచినీళ్ళు తీసుకురండి. అలాగే. మిత్ర గారు, ఎవరమ్మా మీరు? అలా పడిపోతున్నారేంటి? ఈ గుళ్ళో పనిచేస్తూ ఉంటానమ్మా. కాస్త జ్వరంగా ఉంది. అవును, ఒళ్ళు కాలిపోతుంది. అసలు ఇంత జ్వరంలో పనికెందుకు వచ్చారు? ఇల్లు గడవాలి కదమ్మా, పిల్లలున్నారు, వాళ్ళ పోషణ చూసుకోవాలి కదమ్మా. మిత్ర గారు, పర్సులో డబ్బులున్నాయా? ఈ డబ్బులు ఉంచుకోండి. అయ్యో వద్దమ్మా. పర్వాలేదు, తీసుకోండి. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. మీ ఆరోగ్యం బాగుంటేనే మీ ఇల్లు పిల్లలు బాగుంటారు.
మీరు నిజంగా దేవుళ్ళమ్మా. మీరు సారు ఇద్దరు సీతారాముల్లా ఉన్నారు. మేము దేవుళ్ళం కాదు. నా పేరు లక్ష్మి, ఆయన మిత్రానందన్ గారు. మేము తరచుగా ఈ గుడికి వస్తూ ఉంటాం. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మమ్మల్ని అడుగు, సరేనా? ఇక వెళ్ళొస్తాం. అలాగేనమ్మా. ఆ రోజు నేను కష్టంలో ఉంటే ఆదుకున్న దేవత లక్ష్మీ మేడం. అడగకుండానే డబ్బులిచ్చిన దేవుడు మిత్రా సారు. అలాంటి దేవతని మోసం చేసి ఈవిడెవరో పెళ్లి చేసుకోవాలని అనుకుంటోంది. ఈ విషయం సార్తో చెప్తే, సార్తో కాదు లక్ష్మీ మేడంతో చెప్పాలి. ఎలా? ఏం అర్థం కావట్లేదే. దేవుడా, నువ్వే నాకు దారి చూపించు. బా, ఎంత కమ్మగా ఉందో. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది. మనీషా మిత్ర పెళ్లి చేసుకుని ఇంటికి రాగానే ఇద్దరికి స్వీట్ తినిపించాలి. ఇంతకీ పెళ్ళయ్యిందో లేదో? సరియు అక్కడే ఉంది కదా, దానికి కాల్ చేసి కనుక్కుంటాను. ఈవిడ కాల్ చేస్తుందేంటి? హలో హలో సరియు, నేను దేవ్యాని. చెప్పండి. మనీషా పెళ్ళి అయిపోయిందా? ఇదిగోండి, మనీషాని అడగండి. మీ ఆంటీ మనీషా. ఏంటాంటీ? మిత్ర నీ మెళ్ళ తాళి కట్టాడా? లేదాంటీ, ఇంకో 10 నిమిషాల్లో మా పెళ్ళి అయిపోతుంది. అయ్యో, మీ పెళ్ళికి నేను అక్కడ లేకుండా పోయానే. ఏం పర్వాలేదాంటీ, మా పెళ్లి ఫోటోలు వీడియోలు మీకు పంపిస్తాను. ఆ సరియు తన పియ్యని తీసుకెళ్ళిన దానివి నన్ను కూడా తీసుకెళ్ళి ఉండొచ్చు కదా. మీరు కూడా వచ్చుంటే ఇంట్లో వాళ్ళకి డౌట్ వచ్చిండేది. మీకు కావాల్సింది మా పెళ్లి జరగడమే కదా. అంతే అంతే. మీరింటికి రాగానే మీ నోళ్లు తీపి చేయటానికి నేను స్వీట్ చేశాను. త్వరగా వచ్చేయండి. అలా అని ఎక్కువ హడావిడి చేయకండి ఆంటీ. ముందే ఇంట్లో వాళ్ళకి డౌట్ వచ్చుంటే ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడంతా మేధావులు ఎవరు లేరులే. లక్ష్మి, వివేక్ ఆఫీస్కి వెళ్లారు. మా ముసల్ది జాను మాత్రమే ఉన్నారు. ఓకే, పెళ్ళవగానే ఫోన్ చేస్తాను, పెట్టేయండి. ఇంకా 10 నిమిషాలే ఉంది ముహూర్తానికి. నేను మిత్ర దగ్గరికి వెళ్ళొస్తాను. టైం అవ్వగానే మీరు ప్లాన్ స్టార్ట్ చేయండి. ఈలోపు నేను మిత్రతో పూజ పూర్తి చేస్తాను. మీరు టైంకి వస్తే చాలు, మిగతా విషయాలు మేం చూసుకుంటాం. ఓకే. ఈ పెళ్లి దొంగ పెళ్లి కన్నా దారుణంగా ఉంది మేడం. మనీషా లాంటి వాళ్లకు దారుణమైన పెళ్లి జరుగుతుంది మరి. ప్రదక్షిణాలు పూర్తయిపోయాయి. పూజ చేయించుకుందామా మిత్ర? సార్, ఏంటమ్మా? మీ దగ్గర లక్ష్మీ మేడం ఫోన్ నెంబర్ ఉందా? ఏ లక్ష్మి గారు? ఆ రోజు స్వామివారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు తీసుకొచ్చి అన్నదానం కూడా చేశారు కదా సార్. మీరు మైక్లో కూడా చెప్పారు కదా సార్. ఓ, మిత్రానందన్ గారి భార్య లక్ష్మి గారా? అవును సార్. ఆయన ఫోన్ నంబర్ మీకెందుకమ్మా? ఆవిడ భర్తను ఎవరో మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు సార్. ఆ పెళ్ళి ఆపాలి, లక్ష్మీ మేడం గారికి చెప్పాలి. అది పెద్దవాళ్ళ విషయం కదమ్మా, మనకెందుకు? అదేంటి సార్, అంత మంచి ఆవిడికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకునేది? మనకు తోచిన సాయం చేయాలి కదా సార్. సరే, ఒక్క నిమిషం. ఎదిగోనమ్మా, మాట్లాడు. సార్, మేడం ఫోన్ ఎత్తట్లేదు సార్. ఈ పెళ్లి జరగాలని రాసి పెట్టుందేమో, అందుకే ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అలా అనకండి సార్, ఆ దేవతకు అన్యాయం జరగకూడదు. అలా అనుకుని దేవుడి మీద భారం వేయడం తప్ప మనం ఏం చేయగలం?
అలాంటి పెద్దవాళ్ళ విషయాల్లో మనం తలదూర్చకూడదు. అంతా దేవుడి మీద వదిలేయాలి. హలో మిత్ర. హాయ్ మనీషా. మీరేంటిక్కడ? అవును, మిత్ర పక్కన ఉండాల్సింది లక్ష్మి కదా, నువ్వున్నావేంటి మనీషా? మీకు తెలీదా మేడం మొన్న ఏం జరిగిందో? నిన్న మిత్రలక్ష్మిల వెడ్డింగ్ డే జరిగింది. మొన్నేం జరిగింది రాజుగారు? మొన్న మిత్ర మనిషాల ఫస్ట్ నైట్ జరిగింది మేడం. రేయ్ కూల్ మిత్ర, కూల్. ఇంటి గుట్టు లంకకు చేటు అని గెస్ట్ హౌస్ గుట్టు మీ నందన్ ఫ్యామిలీకి చేటయింది. మా గురించి మీకెందుకు? నేను మీ మంచి కోరే చెప్తున్నాను మనీషా.